హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా 10 ఏళ్ల పాటు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను అయితే పరిపాలించడం జరిగింది. మరి తెలంగాణను పరిపాలించిన సమయంలోనే కొన్ని అవినీతులు, కొన్ని అక్రమాలు అవన్నీ జరిగినాయి. మరి అవినీతులకు, అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఉంటుంది, కానీ మరి తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంటుందని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది, మేము చేసిన అవినీతులలో, అక్రమాలలో దీనికి భాగస్వామ్యులు తెలంగాణ ప్రజలు కూడా అవుతారు అని మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతారో ఒక్కసారి వీడియోలో చూద్దాం. మేము ఆనిముత్యాలం, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, ఎట్లాంటి వాటికి మేము పాలు పడలేము. మేము నీతి నిజాయితీతోటి తెలంగాణను 10 ఏళ్ల పాటు పరిపాలించినామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు మరి ఎందుకు ఈ విచారణలు, కోర్టు కేసులు అని వాటికి భయపడడం దేనికి? మీరు తప్పు చేయనప్పుడు, మీకు ఇట్లాంటి అవినీతులకు, అక్రమాలకు సంబంధం లేనప్పుడు ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి కదా, విచారణలు ధైర్యంగా ఎదుర్కోండి. భయపడడం ఎందుకు? భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఎందుకు? ఒకవేళ సరే మీరు తప్పు చేయనప్పటికీ మిమ్మల్ని విచారిస్తుర్రు సిట్ అధికారులు కానీ, లేకపోతే కేసులకు సంబంధించిన ఎవరైతే విచారణ చేసే అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ అధికార పార్టీ యొక్క ఒత్తిడికి తలొగ్గి మీ పైన ఏమన్నా చర్యలు తీసుకుంటారు, మీ పైన అక్రమ కేసులు బనాయిస్తుర్రు అన్న ఉద్దేశం మీకు అనుకుంటే, మన దేశంలో అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఉన్నాయి కదా, మరి ఆ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చు. పలానా విషయంలో పలానా దగ్గర మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయురి అని కోర్టు మీద ఎక్కచ్చు కదా. అట్లా చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు. సరే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలైనటువంటి హరీష్ రావును, కేటీఆర్ను, సంతోష్ రావును విచారించింది సిట్. మరి సిట్ విచారించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ను కూడా విచారించాలి కదా, ఎందుకంటే అతనే పార్టీ యొక్క అధినేత. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో అతనే పరిపాలించిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అప్పుడే జరిగింది కాబట్టి అతన్ని కూడా విచారించాలి కదా. సరే, అతనికి ఇప్పుడు సిట్ నోటీసులు ఇస్తే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటారు. ఇది కక్ష సాధింపు చర్య ఎందుకు అవుతుంది? సరే, ఇది ఇట్లుంది అంటే ఇక అట్లా కాదు ఇట్లా కాదని మళ్ళీ వాదన ముందట ఎత్తారు. ఏంది ఇప్పుడు సిట్ విచారించడం కానీ, మా పైన అక్రమ కేసులు బనాయించడం కానీ, అవినీతి చేసిరని మమ్మల్ని కించపరచుడు కానీ, ఇవన్నీ ఏంది? ఇవన్నీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడు ఎట్లయితుంది? మీకేమైనా చెప్పిర్రా తెలంగాణ ప్రజలు? మీరు అవినీతులు చేయుర్రి, మీరు ఫోన్ ట్యాపింగ్లు చేయుర్రి, మీరు అక్రమాలు చేయుర్రి, మీరు అక్రమాలు చేస్తే మేము మీకు సహకరిస్తామని తెలంగాణ ప్రజలు ఏమైనా భాగస్వామ్యం తీసుకుర్రు అందులో? లేకపోతే సరే మేము చూస్తూ పక్కకుంటాం, మీరు చేసేటి అవినీతికి చప్పట్లు కొట్టుకుంటుంటాం, మీరు అక్రమాలు చేయుర్రి, అవినీతులు చేయుర్రి అని మీకు ఏమన్నా మాట ఇచ్చిర్రా? అవేం చేయలేరు కదా. కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? తిప్పి 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 వాళ్ళు చేసిన తప్పులు కప్పి ఉచ్చుకుంటానికి, తప్పించుకుంటానికి ఏమన్నా అంటే తెలంగాణ ప్రజలను తీసుకొస్తారు, ఏమన్నా అంటే మమ్మల్ని విచారిస్తే తెలంగాణ యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుందని మాట్లాడుతారు. తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింటది? మనం గతంలో కూడా చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇస్తే, కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె తప్పు చేసిందా చేయలేదా అది అందరికీ తెలుసు. కాకపోతే ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే అప్పుడు కూడా ఏం ముందటేసిర్రు? ఇది తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే. అంటే ఆమె చేసిన తప్పుకు తెలంగాణ ఆడబిడ్డలు ఎందుకు వస్తారు? తెలంగాణ ఆడబిడ్డల గౌరవం ఎందుకు పోతుంది? సరే, ఒకవేళ అనుకుందాం ఈ ఆత్మగౌరవము, ప్రతిష్ట ఇవన్నీ అనుకుంటే, విచారణ తప్పులు చేసిన మీది, మీ కుటుంబ సభ్యులది. ఒకవేళ మీరు విచారణకు హాజరైతే మీ కుటుంబానిది, మీది పరువు ప్రతిష్ట పోతుంది అనుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించవచ్చు. ఏంటంటే ఈడీ కేసులో విచారణ జరిగినప్పుడు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతిందని మాట్లాడిన బీఆర్ఎస్ వాళ్ళు, సరే ఇప్పుడు ఆమెనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు గెంటేసిర్రు కదా, అంటే ఇప్పుడు ఆమె ఆడబిడ్డ కాదా? ఇప్పుడు గుర్తొస్తలేదా? స్వయంగా ఆమెనే బయటకు వచ్చి నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో అవినీతులు, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్లు అన్నీ జరిగినాయి, వాటికి కారణాలు వాళ్ళే అని ఈమె బయటకు వచ్చి పదే పదే చెప్తుంది కదా. చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇది తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తురు, తెలంగాణ ప్రతిష్టను ఓగొడుతురు, తెలంగాణ ప్రజలకు మచ్చ తెస్తురు అంటే వాళ్ళకెందుకు వస్తుంది మచ్చ? వాళ్ళు మీరు చేసిన అవినీతులలో, అక్రమాలలో భాగస్వాములు కాదు. మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. ఏంటంటే
పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని అవినీతులు జరిగినా ఎన్ని అక్రమాలు జరిగినా ఒకరికొకరు కప్పి ఉచ్చుకొని వాళ్ళు ఏదైనా లొల్లి పెట్టుకొని పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఆ దరిద్రమైన పనులు బయటకు తీసుకురావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇది చేసిర్రు వాళ్ళు అది చేసిర్రు అని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. మన ఎగ్జాంపుల్గా ఇప్పుడు కవితనే చూసుకోవచ్చు. కవిత పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా కుండబద్దలు కొట్టినట్టు బయట పెడుతూనే ఉన్నారు. అయినా కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రజలకు భాగస్వామ్యం ఉంది అని మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోరు, ఏంటంటే ఎవరైతే అవినీతి చేసిర్రో వాళ్ళు విచారణ ఎదుర్కొని ఒకవేళ జైలుకు పోతే కనుక ఆయన ఇజ్జత్ పోతుంది, అలా కుటుంబ సభ్యులు ఇజ్జత్ పోతుంది. కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే అది మీరు చేసిన అక్రమాలు. ఏదో పరిపాలిస్తారు అని మమ్మల్ని ఉద్ధరిస్తారు అని తెలంగాణ ప్రజల అధికారాన్ని మీకు చేతిలో పెట్టిరే తప్ప మిమ్మల్ని అక్రమాలు అవినీతులు చేయమని ఫోన్ ట్యాపింగ్లు చేయమని అయితే చెప్పలేరు. పోయేది మీ ఇజ్జతే, మీ కుటుంబ సభ్యుల ఇజ్జతే, కానీ మా ఇజ్జతి పోయేది ఏం లేదనైతే తెలంగాణ ప్రజలు బల్లగుద్ది చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. కేసీఆర్ కూతురే చెప్తుంది మా నాన్న హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి అని ఆమెనే వచ్చి చెప్తుంది. ఇప్పుడు సిట్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించడానికి నోటీసులు ఇస్తే తప్పేముంది? విచారణకు హాజరయ్యి మీరు నీతి నిజాయితీలను నిరూపించుకోర్రి. కానీ మీరు చేసిన పనికి తెలంగాణ ప్రజలను అప్పుడు కూడా తెలంగాణ మూమెంట్ అప్పుడు మీ అధికారం కోసం మీ స్వలాభం కోసం ప్రజలందరినీ మోటివేట్ చేసి వాళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి అన్ని గందరగోళాలు సృష్టించి అవి చేసిర్రు. ఇప్పుడు గుడ్డిగా ఎవరినవరు. అప్పుడు ఏంటంటే కొంచెం సెంటిమెంట్, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు మీకు సహకరించారు తప్ప ఇప్పుడు మీరు చేసిన ఈ అవినీతులు అక్రమాలు ఫోన్ ట్యాపింగ్లు ఇట్లాంటి అన్ని దరిద్రమైన పనులకు మీరు సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోకూరి. ఏదో మీ మాటలు నమ్మి మళ్ళీ తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మీ తరపున కొట్లాడడానికైతే ఎవ్వరు సిద్ధంగా లేరు. కొన్ని రాజకీయ పార్టీలు ఏమనుకుంటాయంటే ప్రజలందరిని చూసుకొని మాకు మందబలం ఉంది అని మాట్లాడుకుంటారు. మందబలం ఉంటే అది కోట్ల వరకు న్యాయస్థానాల వరకు వెళ్ళినప్పుడు మందబలం అనేది దేనికి పనికిరాదు. ఆ మందబలం ఉందని కూడా మీరు ఉద్దేశించుకోవడం అది తప్పు. ఒక్కటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడైతే ఎవరు తెలంగాణపై రుద్దాలని చూసుకుంటారో మీరు చేసిన అవినీతి మరకలను అవేవి నడవై మీకున్న మందబలంతో ఒక పందిని చూపించి అది నంది అని నమ్మించే ఉద్దేశాలు కానీ అట్లాంటి చర్యలు కానీ మీరు ఏమన్నా చేసినప్పటికీ కూడా మీరు చేసిన ఈ అవినీతి అక్రమాలు అనే మరకలు అయితే పోవు, అది గుర్తుపెట్టుకోరి. ఓకే, మరి చూడాలి. ఇప్పుడైతే కేసీఆర్కి సిట్ నోటీసులు అయితే అందినాయి. మరి సిట్ నోటీసులు అందినప్పటికీ మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేకపోతే ఇదే కక్ష సాధింపు చర్యలు అది ఇదని బీఆర్ఎస్ వాళ్ళు ఇదే విధంగా ప్రజలను రెచ్చగొట్టే ఏమన్నా చర్యలు చేపడతారా అనేది రానున్న రోజులలో వేచి చూడాలి.